ప్రార్థన చేసుకొని కళ్ళు మూసేసరికి ప్రభు మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు, నీతిమంతుల గురించి మాట్లాడినప్పుడు ఆ నీతిమంతుడు దేవుడే మన మధ్యలోకి అప్పుడు ఆయన మనల్ని సమాధానపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు మనకు తోడు. అందుకనే బైబిల్లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని ఉంది అక్కడ. చూడండి, అబ్రహాము నీతిమంతుడు. ఆయన అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. చూడండి, అబ్రహామును జ్ఞాపకం చేసుకోకుండా ప్రసంగాలే ముగించారు మాస్టర్. అబ్రహాము నీతిమంతుడు కనుక ఈ రోజు అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు 12 మంది గోత్రకర్తలు, వారి ద్వారానే మనమందరం రావడం. అంటే ప్రియులారా, అబ్రహాము విశ్వాసులకు మూల పురుషులకు తండ్రి. అబ్రహాము మూల పురుషుడు మనందరికి, మన విశ్వాసానికి, మన భక్తికి అబ్రహామే మూల పురుషుడు. కాబట్టి అబ్రహామును జ్ఞాపకం చేసుకోకుండా మనం ముగించలేము. అబ్రహాము నీతిమంతుడు, పౌలు నీతిమంతుడు. చూడండి, మన పితరులు ఎంతో మంది నీతిమంతుడు, వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక కార్యముల గురించి మనకు అవసరం లేదు. అందుకే కింద అక్కడ ఏమున్నది, భక్తిహీనుల్ని, ఒక భక్తిహీనుని పేరు ఏం చేస్తాం ప్రియులారా? ఎందుకు భక్తి మంచి మంచి వాళ్ళు కలిసిపోతున్నారు అంతేనా ప్రియులారా? అంటే వాళ్ళ పేరు ఎత్తితేనే సాయంత్రం పుట్టిస్తున్నారు. అంటే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే అది కన్నీళ్ళు వస్తాయి, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా భక్తిహీనుడి పేరు ఉచ్చరించుట ఈరోజు మరి స్వాతి వాళ్ళ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నిజంగా ఆమె ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ వాళ్ళు చక్కగా దేవుళ్ళు అంటున్నారంటే వారి పట్ల దేవుడు చూసిన స్వాతి ప్రోత్సాహకరంగా మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. కాబట్టి ఈ కొద్ది మాటలు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే నిజంగా ఎవరు లేకపోతే ఒక నిద్రలో ఆమె ఉంది. మనం భూమి మీద ఉన్నాము. ఇప్పుడు మనం కూడా యాత్రలో ఉన్నాము. మనం పరదేశులుగా ఈ భూమి మీదకి వచ్చాము. ఈ పరదేశంలో నుంచి మన యాత్ర ముగించుకొని ఒక రోజు మళ్ళా మనం పరలోకం వెళ్ళే టైం మనకి. అయితే ఒకవేళ మనం ఆమె మాదిరిగా పోతాం అనేది నేను చెప్పలేదు. ఒక రోజు మనం సజీవంగా కూడా ఎత్తపడవచ్చు. అయితే అది ఇప్పుడే కావచ్చు, ఇంకొక గంట కావచ్చు, ఇంకా 10 సంవత్సరాలు కావచ్చు, 10 రోజులు కావచ్చు. కానీ మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే ప్రియుల యేసు ప్రభు ఇప్పుడు వస్తాడు అని మనం సిద్ధపడాలి. ప్రభు అక్కడ ఇప్పుడు సమీపంలో